ఎక్కడికి వెళ్తున్నాం మనము? హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నామండి. ఏం చేస్తున్నారు? సో ఈ వ్లాగ్ ఏంటంటే మా న్యూ ఇయర్ నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఆ తర్వాత రోజు మేము మా చిన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అంటే మా నాన్న వాళ్ళ చిన్న సిస్టర్ వాళ్ళ ఇంటికి అనమాట. ఫస్ట్ టైం వెళ్ళాము ఉదయ్ తోటి అలా. సో బాబు పుట్టాక అంటే 4.5 years అయిన తర్వాత ఇప్పుడు వెళ్తున్నాము. సో మేము మాతో పాటు ఇంకా మా నాన్నమ్మ అమ్మ కూడా వచ్చారు. మేము అంతే అండి, ఎక్కడికి వెళ్ళినా కానీ ఫుల్ బ్యాచ్ వెళ్తాం అనమాట. ఒక్కరు వెళ్తే మాకు లోన్లీగా అనిపిస్తుంది. సో చిన్నప్పటి నుంచి అలా కలిసి పెరిగి అలా అలవాటు. ఇంకా వెళ్ళేదారిలో ఫుల్ పొలాలు ఉంటాయి. మా ఊరు సైడ్ ఏంటంటే అమ్మ వాళ్ళ ఊరు సైడ్ ఫుల్గా పొలాలంతా వరేసేస్తారు, అంటే సీజనల్ 2 crops వేస్తారనమాట. ఒకటి ఈ సీజన్లో వర్షాకాలంలో వరేస్తారు. మేము దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఆల్మోస్ట్ అక్కడ రెడ్గా కనిపిస్తుంది కదా, వరి కోతకు వచ్చేసింది. అది చుట్టూ గ్రీనరీ, వెదర్ చాలా బాగుండింది. ఇంకోటి ఏంటంటే దియాన్ష్ ఉదయ్ మ్యాచింగ్ వేసుకున్నారు. సో అది ఫోటో తీసాము. తర్వాత ఇంకా కార్లోంచి యాక్చువల్గా ఈ కార్కి ఏంటంటే పైన ఒక రూఫ్లా ఉంటుంది అనమాట, విండో అంటే రూఫ్ విండో ఉంటుంది. అక్కడ దియాన్స్ చేత ఫొటోస్ తీద్దామనేసి అక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. చూడండి మా అత్త చాలా బాగా ముగ్గేసింది కదా. ఈ ఊరు చాలా బాగుంటుందండి, అంటే ఎక్కువ పశువులు ఎక్కువ ఉంటాయి, చుట్టూరు కొండల్లాగా అలా ఉంటుంది, బాగుంటుంది ఊరు చూడడానికి. సో అదే అండి, దియాన్ష్ని ఆ రూఫ్లోంచి పైన పెట్టి ఫొటోస్ తీద్దాం అనుకుంటున్నాము. తర్వాత ఏంటంటే మా మామయ్య అంటే ఫ్రెష్గా కోకోనట్స్ దించి మాకు కొట్టిస్తున్నారు. మేము వెళ్ళాం కదా, వెళ్ళిన వెంటనే ఫ్రెష్గా అంటే చెట్టు నుంచి కోస్తున్నారు అనమాట. అది కూడా నాకు తీయాలనిపించింది, తీస్తున్నాను. చూడండి ఇలా గడి పెట్టేసి కోస్తున్నారు. ఇవి కోస్తూ ఉంటే ఆ గోడ మీద పడిపోతున్నాయి అనేసి కింద మళ్ళీ ఒక పట్టలాగా పట్టుకొని కోస్తున్నారనమాట. ఫ్రెష్గా అప్పుడే దించి కొట్టి మాకు ఇస్తున్నారు, మేము తాగుతున్నాము. విలేజ్ అంటే అంతే ఉంటుంది కదా, అంత ఫ్రెష్గా ఉంటుంది. మనకి సిటీల్లో టౌన్లో ఏంటంటే మనం అన్నీ కొనుక్కునేవన్నీ వాళ్ళు ఎప్పుడో కొట్టేసి, ఎప్పుడో ఫ్రూట్స్ అయినా ఎప్పుడో కోసేసి వాటిని మందు పెట్టి మగ్గబెట్టేసి అలా తీసుకొస్తారు. విలేజ్లో అలా కాదు, ఏదైనా మనకు ఫ్రెష్గా దొరుకుతుంది. అందరూ అంటే నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట విలేజ్లో అయితే. సో మనకు టౌన్లో అలా ఏం కుదరదు కదా, అంతా ఎప్పుడెప్పుడో ఉంటాయి. సో మాకు బాగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము ఈ హాలిడేస్ మాత్రం. ఈ ట్రిప్ రోజు ఒక ఊరు అలా వెళ్తా ఉన్నాం. కొన్ని వీడియోస్ నేను తీయలేకపోయానండి, తీసినంత వరకు మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ కొబ్బరికాయలు కోస్తున్నారు. కొబ్బరికాయలని కోసి అంటే తీసి కొబ్బరికాయలను తీసి మళ్ళీ ఒకలా కోస్తున్నారు, అది కూడా మీకు షేర్ చేస్తాను. మా అత్త చూడండి ఎన్ని చెట్లు వేస్తున్నారు. ఈ ప్లేస్ అంతా ఫుల్ మొక్కలతోటే నింపేస్తున్నారు అనమాట. బంతి చెట్లు, కనకాంబరం చెట్లు. అక్కడ రెడ్గా కనిపించేది ఏంటంటే అది మీనాక్షి చెట్టు ఏదో అంటారండి, అది కామాక్షి చెట్టు ఏదో, నాకు గుర్తులేదు యాక్చువల్గా. కానీ అంతా మొత్తం చెట్లు వేసేస్తున్నారు. ఇంకా వాళ్ళకి చాలా స్పేస్ ఉంటుంది. దియాన్ష్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. చూడండి మా మామయ్య ఇలా తాటికాయ కోస్తారు కదా, అలా కోస్తున్నారు టెంకాయని. అంటే మనకి బయట అయితే కొడతారు కదా, ఇవేంటంటే ఇలా కోస్తేనే వచ్చేస్తున్నాయి. చాలా లేతకాయలు, ఎన్ని వాటర్ ఉన్నాయి, కాయలు చిన్నగా ఉన్నాయన్నమాట. వాటర్ మాత్రం 1 లీటర్ ఉంటుంది ఒక్కొక్క దాంట్లో, అన్ని వాటర్ ఉంటున్నాయి. ఫ్రెష్ కాయలు అంటే మంచి కాయలు అనమాట. మా మామయ్య వాళ్ళ టెంకాయ చెట్లు ఉన్నాయి, ఇంకా చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి వాళ్ళ ఇంటి ముందే. చాలా గ్రీనరీ మెయింటైన్ చేస్తుంది. మా అత్త ఫుల్ పని అండి, ఫుల్ బిజీ ఉంటుంది. అయినా ఎంత గ్రీనరీగా అంత నీట్గా మెయింటైన్ చేస్తుంది ఇల్లు. సో కొన్ని పల్లెటూరులో ఏంటంటే కొన్ని అంతే, ఆ టౌన్లో లాగా అంత మట్టి లేకుండా ఉండాలంటే ఉండదు, మట్టి ఉంటుంది, కాకపోతే దాంట్లోనే నీట్గా మెయింటైన్ చేసుకుంటుంది అనమాట. మేము వచ్చేటప్పుడు నాకు పూలు అన్నీ కూడా కోసి పంపించారు. రాగానే టెంకాయలు తాగేస్తున్నారు ఏంటి అని అంటే అనుకుంటారేమో. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ ఊర్లో వాటర్ మనకి క్యాన్ వాటర్ లాగా ఉండదు అనమాట. వాళ్ళకి ఒక చలవ ఏదో అంటారు, ఒక చిన్న గుంటలా ఉంటుంది, దాంట్లో వాటర్ ఊరుతాయి, కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంటాయి, కానీ సూపర్ స్వీట్గా ఉంటాయి. అసలు మనకి ఈ అంటే మినరల్ వాటర్ కానీ ఇలా అంత స్వీట్ ఉండదు, అంత స్వీట్గా ఉంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఆ వాటర్. సో ఆ వాటర్ వాళ్ళు వాడుతూ ఉంటారు. వాళ్ళకి మామూలు వాటర్కి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళాల్సి వస్తుంది, సమ్మర్లో అయితే ఉంటాయంట. సో ఆ వాటర్ లేవనేసి మా మామయ్య టెంకాయలు కొట్టిస్తున్నారు మాకు. కానీ మేము తాతాము, మాకేమి ఇబ్బంది లేదు అన్నా కానీ వద్దులే జలుబు చేస్తుందేమో మళ్ళీ మీకు. యాక్చువల్గా నేను దియాన్ష్కి అయితే ఎప్పుడు ఒక బాటిల్ క్యారీ చేస్తాను. సో మా కోసం అనేసి అలా తీసి టెంకాయలు ఫ్రెష్గా కొట్టిస్తున్నారు రాగానే. చూడు తాగేది
ఏదరా నీ ఏచ్లా నీళ్ళు బాగున్నాయి. ఎట్టన్నావా అట్లా బరిలు గడ్డి చాలు చాలే మావయ్య చాలే ఉన్నాయి దాంట్లో కూడా. ఉదయ్ అలానే తాగేశారు మొత్తము. ఇంక దియాన్ష్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ రోజైతే అసలు మేము పట్టలేకపోయాం వాడు అల్లరిని. దియాన్ష్ ఎట్లా ఉన్నాయమ్మా? దియాన్ష్ బాగున్నాయా? దియాన్ష్ బాగున్నాయా? అమ్ములు దిగు కిందకి దిగుదా అయితే పో దా దిగు. చెప్పులు తీసేసా ఎందుకు కార్లో ఉన్నాయి. దియాన్ష్ దిగేసి అసలు ఎప్పుడు మా మీద ఉంటాడనమాట. అలా కాదు, ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉంటుండేసరికి దిగేసి మొత్తం చూస్తూ ఉన్నాడు, అన్నీ పరిశీలిస్తున్నాడు. ఆ కొబ్బరి టక్కాయ ఎక్కడ వేసాడని టక్కాయ అంటాడు వాడు, టెంకాయ అన్నాడు తను. టక్కాయ ఎక్కడ వేసాడని చెప్తా ఉన్నాడు. సో వాడు ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు ఆ రోజు మాత్రము. అస్సలు వాళ్ళ తాతనైతే అంటే మా మామయ్యనైతే అసలు వదలలేదు. ఎంతసేపటికి తాత బల్లు 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 అని చెప్పేసి తీసుకెళ్ళమని చెప్పేసి ఫుల్ రచ్చ చేశాడండి. హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చుద్ది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు ఇవిని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నువ్వు పట్టుకోమ్మా దియాన్ష్, నువ్వు పట్టుకో. బర్రెలు పట్టుకున్నావా? పట్టుకోవా బర్రెని నువ్వు? పట్టుకో బర్రెని, పట్టుకోమ్మా. నువ్వు పట్టుకో.